తిప్పలా చాలా మంది అనుకుంటుంటారు చదివితే జాబ్ వస్తే బాగుంటుంది అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ పొలం పనులు చేస్తే కూడా బాగుండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అని ఎవరికి తెలియదు. ఎందుకంటవా, మధ్యాహ్నం 1 గంట కరెంట్ వస్తుంది, 6 గంటలకు పోతుంది. అంటే పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు ఇష్టం వచ్చిన సినిమాలు చూడొచ్చు, 2 సినిమాలు అవి కొట్టచ్చు. మరి సాయంత్రం నుంచి 6 గంటల నుంచి మరి సెల్ ఎత్తుకుంటూ ఉండొచ్చు. అప్పుడు నైట్ 9 గంటల వరకు సినిమా చూడొచ్చు, మన ఇష్టం. మైండ్కి ఎంత స్ట్రెస్ ఉన్నది అనమాట. అదే చదువునుకో, పలానా ఇయర్లో టీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాను అంటాడు, దానికి ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ లేదా 5 ఇయర్స్ పడుతుంది. కంటిన్యూస్ చదవాలి, అందరిని వదిలేసి కంటిన్యూస్గా చదువుతూనే ఉండాలి. మైండ్కి ఏదో బంధించినట్టు ఉంటుంది అనమాట, నెత్తి మీద ఏదో రాయి పెట్టినట్టు ఉంటుంది, అంత బరువు ఉంటుంది. ఇది అనుకో ఫ్రీగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం, ప్రశాంతత మెయిన్. మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది, హ్యాపీగా ఉండొచ్చు. ఇలా పని చేసుకుంటున్నాం అనుకో, పాటలు పెట్టుకొని వినొచ్చు. ఆ పాటలు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే పని చేసినట్టు ఉండదు, అలుపు ఉండదు. ఎక్కడ ఏదో లోకంలోకి వెళ్ళిపోతాం పాటలు వినుకుంటుంటే. అందులో మధ్యలో ఫ్రెండ్స్ ఫోన్ చేస్తుంటారు, వాళ్ళతో మాట్లాడితే టైం ఉంది వెళ్ళదనమాట. ఫ్రీగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. అందుకే చెప్తున్నా, చదివేటోళ్ళు ఉంటే ముందు నుంచి చదవండి. చదవలేని వాళ్ళు అనుకో, పని చేసుకోండి, హ్యాపీగా పని చేసుకొని ఏదో పని చేసుకుంటుంటే హ్యాపీగా ఉంటారు. అటు చదివి వదిలేసి మరీ పనులకి వచ్చి తలకాయ నొప్పి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, నేను ప్రజెంట్ అనుభవిస్తున్నది అదే అనమాట. అందుకు మనకి పనులు రావు, నేర్చుకోవాలి. అందుకే రోజు వచ్చి నీళ్ళు కడుతుంటా, తప్పదు. తిప్పలా ఓసారి ఇటు నీళ్ళు కడుతుంటే కాలువ తెగిపోతుంది, తిడతాడు. నా కొడక సరిగా కట్టవు, పని చేయనికి రాదు నీకు, అది ఇదని తిడుతుంటాడు. కానీ ఏం చేస్తాం, భరించాల. అట్లయితేనే పని చేసుకుంటావు. అమ్మ అని తిట్టి వదిలేసి అక్కడనే పడేసి వెళ్ళామనుకో, ఇంకా నీకు అన్నం కూడా ఉండదు. రోసాని పోయి మీషాలు కట్ చేసుకుంటే బదులు మూసుకొని ఏదో పని చేయడం మంచిది. అర్థమైందే? నాలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది, చదివి మధ్యలో ఆపేసి ఎక్కడ కాకుండా నిలగట్టిన గుణం వస్తున్నది. కాబట్టి పని చేయండి, ముందు నుంచి నేర్చుకోండి. లేకుంటే లేదు మీకు. తీసుకొస్తున్నా నెసలుగా. ఎంత? అది 400, ఇది 600 ఉంది. ఎంత? ఓ అబ్బో, ఒక శెలక 500. 2 అయితేనే మనం నీళ్లు కట్టగలం, తెగిపోతాయి లేకపోతే. ఈ రోజుకి ఇది నేర్చుకున్నా. భూమి ఒక లెవెల్లో ఉంటే ఒక్కటే కట్టచ్చు నీళ్ళు. లేదనుకో, ఇక కొండ ప్రాంతం ఇట్లా ఉంది అనుకో, 2 కట్టాల, తెగిపోతుంది. కాబట్టి మధ్యలో 2 శెలకాలు ఉంటే, శెలకలు మనకు పలకనికి రాదనుకో, ఇలాంటివి ఉన్నాయనుకో, ఒకటి తెగిపోయినా ఒకటి కడుతుంటాడు, ఇక్కడ ఒకడు కడుతుంటాడు, సరిపోతుంది. లేదనుకో, తెగిపోయింది అనుకో, వాయిస్ చేస్తాడు, నా కొడక నీకు కట్టనీకి రాదు, ఎందుకు వచ్చావు, తలకాయ నొప్పి అంటాడు. అందుకే కాబట్టి ఆయన ఉండాలి. తిప్పలా చూడండి, హ్యాపీగా అయిపోయా. 2 నిమిషాలు 5 నిమిషాల్లో ఒకటి అయిపోతుంది. తిప్పేస్తాం, నిలబడతాం, కొద్దిసేపు మాట్లాడుకోవచ్చు ప్రశాంతంగా మీతో. అర్థమైందే? అదే చదువు అనుకో, అదో వింతలోకం. అవతార సినిమా బాగుంటుంది కాబట్టి దీని కొద్ది మన వల్ల కాదు, ఏ పనులు కాదు.
సునీల్ ఒక సినిమాలో చెప్తాడు కదా, అబ్బే ఇవల్ల మనకు అయ్యే పనులా కనిపిస్తలేవే, అలా ఉంటుంది జీవితం. కాబట్టి నచ్చిన పని చేయండి, ఇక్కడ ఏమనిపిస్తే అదే చేయండి. దయచేసి ఎవరెవరో ఏదేదో చెప్తుంటారు, అది చేయి ఇది చేయి అది చేది, అవంతా వేస్ట్. అవి చెప్పి అవి వినడానికి ఆ రెండుసేపు బాగుంటుంది. నీలో ఆ టాలెంట్ లేకుండా నువ్వు వాళ్ళు ఏదో చెప్పారు మనకు అది లాభం ఉందని బొసుకుని అక్కడికి వెళ్ళావనుకో, తిరిగి వచ్చే తలక టైం వేస్ట్ అవుతుంటుంది, నీకు దాంట్లో అంత టాలెంట్ ఉండదు. కాబట్టి నువ్వు ఏ పనిలో ఏ టాలెంట్ ఉందో అదే చెయ్యి. అట్లయితేనే లేట్ అయినా సక్సెస్ అవుతావు. వాడికి ఏదో జాబ్ వచ్చిందంట, టీచర్ జాబులు ఎక్కువ పోస్టులు వచ్చాయంట, ఏమో చదివింటే జాబ్ వచ్చేది కదరా అని అంటారు కొంతమంది. అది తెలియక మనం ఏం చేస్తాం, వెళ్ళిపోతాం, లగేజ్ సర్దుకొని వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది 3 సంవత్సరాలు కూర్చుంటే స్వర్గం కాదు నరకమే. కాబట్టి ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ పరంగా వెళ్ళిపోండి. నేను చెప్పేది ఒపీనియన్, ఎందుకంటే మేము ఫేస్ చేసాం కదా చెప్తున్నా. మనకు నిజం చెప్పాలంటే మంచి టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ని తెలుసుకొని మనము దాని పరంగా వెళ్ళిపోవాలి. లేట్ అయిన పర్వాలేదు, లేట్ అవుతుంది, ఖచ్చితంగా లేట్ అవుతుంది. డిఎస్ గురించి చాలా మంది జాబ్ కొట్టిన వాళ్ళు కూడా ఒకసారికి ఎమ్మడే కొట్టలేదు, 3 years. ఒకసారి ఫస్ట్ టైంలో అంటే ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయింటారు, సెకండ్ అటెంప్ట్లో కొట్టింటారు, ఆ గ్యాప్లోనే 10 years అయిపోతుంది. కాబట్టి 10 సంవత్సరాలు అంటే ఆసుపత్రి కాదు. కాబట్టి మెయిన్ ఏ పని చేయాలన్నా ఓపిక ముఖ్యం. ఓపిక ఉన్నవాడే సక్సెస్ అవుతాడు. కష్టపడాలి, అర్థమైందే. నా మాత్రం చదువుతున్నాము, నా మాత్రం పని చేస్తున్నాం అంటే కుదరదు. ఏదైనా కానీ కష్టపడితేనే వస్తుంది, కష్టపడింది ఏది రాదు, అర్థమైందా. కాబట్టి కష్టాన్ని నమ్ముకోండి ఫస్ట్. దాని కొద్ది ముందు మీ టాలెంట్ ఉంది చూడి, దాన్ని గుర్తించుకోండి, దాని పరంగానే వెళ్ళిపోండి. అప్పుడే మీకు సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. తిప్పలా తిరగమా, తిరగరా తిరగరా, తిరుగుతున్నావా? రాత్రికి ఎవరు సక్సెస్ కాలేరు, అది తాత్కాలిక మాత్రమే, అది కొంతమందికి మాత్రమే, అర్థమైందే. కాబట్టి ఏదన్నా కానీ కష్టపడండి, కష్టపడితేనే మనకి రేపొద్దున బతకాలి, మన కాళ్ళ మీద మనం అంటే కష్టపడాలి ఫస్ట్. అర్థమవుతుంది అనుకుంటా చాలా మందికి. మెయిన్గా నేను చెప్పాల్సింది ఏంటంటే టైంని వృధా చేయకండి. టైం ఇంపార్టెంట్. ఒకసారి టైం వెళ్ళిపోయిందంటే తిరిగి రాదు. కాబట్టి ఏది చేయాలనుకున్నా టైంలోనే ఒక నిర్ణయించుకోండి, అలా టైంలో మనం చేయాలనుకున్నా చేసి పడేలా, అట్లా అనమాట. కాబట్టి టైంని ఎవరు వృధా చేయకండి. కొన్ని చిన్న కొద్దిగా తెలుసుకొని మీ టాలెంట్ గుర్తించుకొని ఆ పరంగా వెళ్ళండి అంతే. ఎవడో చెప్పాడు వాని పరంగా వెళ్ళిపోతాను, ఇంకొకటి వీడియో చెప్పాడు దాని పరంగా వెళ్ళిపోతాను అంటే కాని పనులు. మీరు మీ మైండ్లో ఒకటి ఉంటుంది, నేను ఒకటి చేయాలరా, నాకు ఈ టాలెంట్ ఉంది అని చెప్పి పక్కన ఎవరు ఎంకరేజ్ చేయరు. కాబట్టి నీ టాలెంట్ ఎవరికి తెలియదు. కాబట్టి నీ టాలెంట్ పరంగా నువ్వు వెళ్ళిపోతే. బయట వాళ్ళ మాటలు ఎవరు నమ్మకండి, మోసపోకండి. మోసపోయారనుకో, విన్నారనుకో, మీ జీవితం సంగ్రహినట్టే. అలాగే చూసారా, సంగ్రహిపోతుంది. కాబట్టి వినకండి, మీ మనసుకి ఏదైనా నచ్చిందో అదే చేయండి. అప్పుడైతేనే మీరు ప్రశాంతంగా ఉంటారు. లేకపోయేదనుకో రోజు 12-1 గంట వరకు ఆలోచించాల్సి వస్తుంది. ఏంది నా జీవితం ఇలా అయిపోయింది, సంగనాకిపోయింది, ఎవరు పట్టించుకోవట్లేదు, నిమ్మ పలానప్పుడు వనియాలు తిరిగేవాళ్ళు, వీళ్ళు ఇట్లా మాట్లాడేవాళ్ళు, ఆ టయానికి ఎవరు అర్చుడి, నువ్వు ఒక్కడే అయిపోతావు. కాబట్టి కష్టపడండి, టైం వేస్ట్ చేయకండి. తిప్పలా అనేనా తిప్పాలంట, లేకపోతే నన్ను తిప్పేస్తారు. సరే బాయ్, ఉంటా. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదా, అంతే. ఎవరు మాట వినకండి, మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి. అప్పుడైతే ఏదైనా కానీ చేయగలం. అది కష్టం ఎక్కువ ఉంటుంది, మ్యాక్సిమం కష్టాన్ని దాటుకొని వెళ్ళాలి అంతే. మీ మైండ్ సెట్ని మార్చుకోకండి, అన్నిటికీ సిద్ధపడి ఉండండి. మెయిన్ అది ముఖ్యం చెప్తున్నా, అన్నిటికీ సిద్ధపడితేనే ఏదైనా చేయగలం.
లేకపోతే ఏది చేయగలము చేయలేము. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళని పట్టించుకోకండి, వినకండి. అర్థమైందా? ఇక్కడ విన్న తర్వాత ఇక్కడ వదిలేయండి అంతే. దయచేసి ఇవి పట్టించుకోద్దండి. ఇక్కడ హ్యాపీగా ఉంటుంది చూడి, మన లైఫ్ కూడా ఎంత హ్యాపీగా ఉంటుంది. అర్థమైంది? ఇక్కడ కానీ హ్యాపీ లేదనుకో నరకం, జీవితమే వృధా. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. బాయ్.